బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలమంచల్ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి B1 AC బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో 2 బోగీలు పూర్తిగా కూడా కాలిపోయినట్టు తెలుస్తోంది. సో 2 బోగీల్లో 150 మంది ప్యాసింజర్ కూడా ఉన్నారట. ఒకరు సజీవ దహనం అవగా సో మిగిలిన వారంతా కూడా అక్కడ నుంచి కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. సో ప్రెసెంట్ మృతుల సంఖ్య 1గా నిర్ధారించారు అధికారులు. ఇక వయస్సులో పెద్ద ఆయన కావడంతో ట్రైన్ నుంచి బయటికి రాలేకనే ఆయన మరణించారు లోపల తెలుస్తోంది. సో మృతుడు విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్ గుర్తించారు. 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు నార్పారు. సో రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా హడావిడి వాతావరణం నెలకొంది, హైటెన్షన్ నెలకొంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి రైలు కూడా ఆ స్టేషన్లో నిలిచిపోయింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి పలు రైలు మొత్తం కూడా ఆలస్యమైపోయాయి. సో టాటా నగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18189 సో తెల్లవారుజామున 1:30 సమయంలో ఈ మంటలు చెల్లినట్టు తెలుస్తోంది. సో అనకాపల్లి నుండి ఎలమంచలి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుని ఎగ్జాక్ట్గా ఎలమంచలి రైల్వే స్టేషన్ దగ్గర ఆ విజువల్ చూస్తున్నాం. రైల్వే స్టేషన్లోనే ఆ బోగిలో నుంచి ఎటువంటి మంటలు చెలరేగుతున్నాయో మన విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. అదే సేమ్ టైం ఇందులో ప్రమాదానికి గల ప్రధాన కారణాన్ని ఇంకా గుర్తించాల్సింది. అట్ సేమ్ టైం ఈ మంటలు ఇంతగా వ్యాపించడానికి ప్రధాన కారణం అక్కడ దుప్పట్లు, చెద్దర్లు ఇతరత్ర లోపల ఈజీగా అంటుకొని ఇంకా మంటల్ని చెలరేగేటువంటి స్వభావం కలిగి ఉన్నాయి. సో సీట్స్ ఉన్నాయి, సీట్స్కి లెదర్ సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు ఈ సంఘటనలో కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయాయి. ద ప్రైమరీ ఎంగల్ఫ్డ్ అంటే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి ఈ అగ్ని ప్రమాదంలో అసలు ఎటువంటి కారణంగా ఉందని ఇంకా తెలియాల్సి ఉంది. 2 AC కోచ్లు B1 అండ్ M2. సో సమ్ రిపోర్ట్స్ ఆల్సో మెన్షన్ B2 అంటే B2 కూడా కొంత ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా ప్యాంట్రీకి దగ్గరగా ఉంటాయి. అంటే బేసిక్గా ఫుడ్ సప్లై చేస్తుంటారు చూసారు ట్రైన్లో కూడా. సో అటువంటి విధంగానే అక్కడ ప్యాంట్రీ, అక్కడ కుకింగ్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక కంపార్ట్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలంట. సో అక్కడి నుంచి ఏదైనా వచ్చిందని తెలియాల్సి ఉంది. సో 70 years old చంద్రశేఖర్ సుందర్ ఫ్రమ్ విజయవాడ. చంద్రశేఖర్ సుందర్ అనేటువంటి వ్యక్తి 70 ఏళ్ల వ్యక్తి ఈ సంఘటనలో మరణించారు. సో B1 కోచ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో చాలామంది కూడా అక్కడి నుంచి హుటాహుట్న తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో ద ఫైర్ హ్యావ్ స్టార్టెడ్ డ్యూ టు బ్రేక్ బైండింగ్. సో ఎక్కువగా బ్రేక్ సడన్గా వేయడంతో ఆ చిన్న స్పార్క్ నుంచే ఈ ప్రమాదం వచ్చిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అనకాపల్లి, ఎలమంచలి అండ్ నక్కపల్లి దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున అక్కడికి హుటాహుట్న ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రూట్లో ఆ రైలు మార్గాలు మొత్తం కూడా క్లోజ్ అయిపోయాయి. ఎక్కడికక్కడ రైలు నిలిపివేశారు. రైట్, సుమారుగా ఈ బోగిలో అక్కడ 150 నుంచి 200 మంది ఉన్నారంట. ఆ సంఘటన తర్వాత హుటాహుట్న అక్కడి నుంచి పలు ప్రైవేట్ బస్సుల ద్వారా లేకపోతే ఇతర ట్రావెల్స్ ద్వారా 2000 మందిని ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న అందరినీ కూడా వారందరినీ బయటికి తీసుకొచ్చారు. స్టేషన్ నుంచి అందరినీ కూడా బయటికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఆ రైలు ప్రమాద ఘటన నుంచి, ఈ యొక్క అగ్ని ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కూడా హడావిడిగా దిగుతూ ఉన్నారు. ఏమైందా ఏంటని చూసేటప్పటికి కంపార్ట్మెంట్ అంతా కూడా స్మోక్ తో ఫిల్ అయిపోయింది. ఇంకా అందరూ హడావిడిగా మొత్తం దిగుతూ ఉన్నారు. సో M2 B1 బోగీలు మొత్తం ఫైర్ తో నిండిపోయినది. ఇంకా అందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏం కాలేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. బట్ ఇంకా M2 లో ఉండేటప్పటికి M2 లో ఫైర్ అయింది అది. సో M2 అండ్ B1 బోగీల్లో అక్కడ ఉన్న వాళ్ళే కొంచెం ఆందోళనగా ఎక్కువగా దువ్వాడ నుంచి సేలం బయలుదేరుతున్నారు. 12:40 to 12:50 నేను లేచినప్పటికి 12:50 అయింది టైం చూసేటప్పటికి. సో సుమారుగా ఒక 5 to 10 minutes బ్యాక్ అది ఫైర్ అయినట్టు అంతా కూడా హడావిడిగా దిగుతూ ఉన్నారు. ఏమైందా ఏంటని చూసేటప్పటికి కంపార్ట్మెంట్ అంతా కూడా స్మోక్ తో ఫిల్ అయిపోయింది. ఇంకా అందరూ హడావిడిగా మొత్తం దిగుతూ ఉన్నారు. సో M2 B1 బోగీలు మొత్తం ఫైర్ తో నిండిపోయినది. ఇంకా అందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏం కాలేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. బట్ ఇంకా M2 లో ఉండేటప్పటికి M2 లో ఫైర్ అయింది అది. సో M2 అండ్ B1 బోగీల్లో అక్కడ ఉన్న వాళ్ళే కొంచెం ఆందోళనగా ఎక్కువగా
దువ్వాడ నుంచి సేలం బయలుదేరుతున్నాను. ఆ సంఘటన ఎన్ని గంటల టైంలో చోటు చేసుకున్నాను? 12:40 to 12:50. నేను లేచినప్పటికి 12:50 అయింది టైం చూసేటప్పటికి. సో సుమారుగా ఒక 5 to 10 minutes బ్యాక్ అది ఫైర్ అయినట్టు. సో టాటా నగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18189 ఈ ప్రమాదంలో B1 అండ్ M2 రెండు బోగీలు కూడా పూర్తిగా కాలిపోయాయి, కాలి బూడిదైపోయాయి. B2 బోగీలో కూడా కొంత మంటలు చెలరినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలో 70 ఏళ్ల వయసున్నటువంటి చంద్రశేఖర్ సుందర్ అనేటువంటి వ్యక్తి విజయవాడకు సంబంధించిన ఆయన, కొంత పెద్ద ఆయన కాబట్టి దిగలేకపోయాడు. అర్ధరాత్రి సమయం అంతా నిద్రలో మునిగి తేలుతూ ఉన్నారు. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ట్రైన్ వెళ్తుంది కదా, రేపు మార్నింగ్ డెస్టినేషన్ రీచ్ అవుతాం, అక్కడ దిగిపోతాం అన్న రకంగా అంతా ఆలోచిస్తూ ఉన్నారు. సో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యాజ్ పర్ ట్రైన్ షెడ్యూల్ ప్రకారంగా 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందట. నిన్న ట్రైన్ 4 గంటల ఆలస్యంగా నడుస్తుందంట. 1:15 సమయంలో అనకాపల్లి నుంచి డిపాచర్ అయిపోయింది. అనకాపల్లి నుంచి డిపాచర్ అయిపోయిన తర్వాత కొంత ఇక్కడ యలమంచిలి దగ్గరికి చేరుకుంది 1:40 సమయానికి. సో అక్కడ బ్రేక్ ఫెయిల్యూర్, అంటే బ్రేక్ ఫెయిల్యూర్ కాదు, బ్రేక్ సడన్ గా వేయడంతో కొంత రబ్బౌ ఛాన్స్ కూడా ఉంది. సో ఆ పట్టాలకి అండ్ ఆ రైలు చక్రాలకు మధ్య ఆ రాపిడికి కొన్ని చిన్న స్పార్కిల్స్ వచ్చాయట. ఆ స్పార్కిల్తో వెంటనే ఈ పెద్ద అగ్ని ప్రమాదంగా మారింది ఈ సంఘటన అని చెప్పి అక్కడ లోకో పైలట్ ఇతరాత్ర చెప్తూ ఉన్నారు. సో ఆ రైలు పట్టాలకి అండ్ ఆ ట్రైన్ చక్రాలకి మధ్యలో చిన్న చిన్న ఇసుక రాళ్ళు చిన్న చిన్నవి కూడా ఉంటూ ఉంటాయి. రాపిడికి ఆ రబ్ అయిపోయి ఆ బ్రేక్ వే సిచ్యువేషన్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏం జరిగిందో ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలియాల్సి ఉంది. బట్ అక్కడ చిన్న ప్రమాదం ఇంత అగ్ని ప్రమాదంగా మారింది. సో 1:40 సమయానికల్లా యలమంచిలి రైల్వే స్టేషన్కి చేరుకున్నటువంటి ఆ ట్రైన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్మోక్కి ఆ ఫైర్కి ఆ ప్రయాణికులు మొత్తం కూడా పడుతున్న వారు త్వరగానే లేచారు. అక్కడ ట్రైన్ ఆగగానే రైల్వే స్టేషన్లో హుటాహుట్న అందరూ దిగిపోయారు. ఆ ఒక్క వ్యక్తి మాత్రం కొంత పెద్ద ఆయన దిగలేకపోయాడు. సో నిద్రలో కొంత ఉన్నాడు, ఆయనకి ఏం అర్థం కాలేదు. అంతలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆయన ఈ సంఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 2 గంటల నుంచి 3:30 మధ్యలో అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకున్నాయి. సో 2 గంటల సమయం పట్టింది మంటలు ఆర్పడానికి, 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. సో ప్రజెంట్ అక్కడ మరణించిన వ్యక్తి పేరు చంద్రశేఖర్. B1 కోచ్లో పడుకున్నాడు ఆయన. B1 కోచ్లో ఆయన ఒక మృతదేహం కూడా లభించినట్టు తెలుస్తోంది. సో 158 మంది ప్యాసింజర్స్, దాని ద్వారా B1 అండ్ B2 M2లో ఉన్నటువంటి వీరంతా కూడా 180 మంది ప్యాసింజర్ అందరూ కూడా చిన్న చిన్న గాయాలయ్యాయట. సో రైల్వే అఫీషియల్స్ కన్ఫర్మ్ దాట్ 82 ప్యాసింజర్స్ ఫ్రమ్ 1 and 76 ఫ్రమ్ ద అదర్స్ వర్ సేఫ్లీ ఎవాక్యుయేటెడ్. 1వ నెంబర్ సీట్ నుంచి 76వ నెంబర్ సీట్ వరకు అందరూ కూడా చాలా వెంటనే ఇక్కడికి బయటికి చేరుకున్నారు. సో కొంత వాళ్ళ లగేజ్ అండ్ పర్సనల్ బిలాంగ్స్ అన్ని కూడా ఆ మంటలో చిక్కుకొని కాలిపోయినప్పటికీ అంతా కూడా సేఫ్గా బయటికి వచ్చారంట. సో ఈ సంఘటన పైన సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా అనౌన్స్ చేసింది. సో అక్కడ ఆ ట్రైన్లో మొత్తంగా 2000 మంది ప్యాసింజర్స్ అందరినీ కూడా హుటాహుట్న అక్కడి నుంచి వేరే ప్రాంతాన్ని తరలించడం కోసం ప్రైవేట్ ట్రావెల్స్ని, ఇతర ఆర్టీసీ బస్ని కూడా ఉపయోగించారు. సో సామల్కోట్ జంక్షన్ తరలించారు అందరినీ కూడా. సో వాళ్ళందరికీ 2 ఫ్రెష్ ఏసీ కోచెస్ని కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎర్నాకుళం పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశారంట. సో మా ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావు, ఏం జరిగింది వైజాగ్లో సంబంధించినటువంటి విజయవాడ వరకు ఆ మార్గం మొత్తం కూడా ఇప్పుడు ట్రైన్లన్నీ కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. సో యలమంచి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటనకు గల ప్రధాన కారణం ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మనోజ్, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి మీరు చెప్పినట్టు 12:40 నుంచి 12:50 మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో ఆ మంటలు అదుపు చేయడానికి దాదాపు 2 గంటలు సమయం పట్టింది. దీంతో ఇటు విజయవాడ అలాగే ఇటు చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లను అక్కడికక్కడ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ఇప్పటికీ దాదాపు 3 గంటల ఆలస్యంగా పలు రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడే సాధారణ పరిస్థితి నెలకొని ఇతర మార్గాలుగా రైళ్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో విశాఖకు వచ్చే ఇటు గోదావరి అలాగే ఉదయ్ ఎక్స్ప్రెస్, ఇతర ఎక్స్ప్రెస్లన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు యథావిధిగా రైళ్లను కొనసాగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మనకున్న సమాచారం బట్టి రాత్రి 12:40 నుంచి 12:50 మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా అధికారులు నిర్ధారించలేదు. ప్రధానంగా ఏసీ బోగి నుంచి మంటలు వచ్చి వ్యాపించాయా, లేక రైల్వే స్టేషన్ సమీపాన బ్రేక్ వేసే సమయంలో కింద ఏదైతే వీల్స్ నుంచి
ర్యాపిడ్కి గురై ఈ రకంగా మంటలు వచ్చాయా, లేకపోతే ప్యాంట్రీ కారు సమీపంలో ఉంది అక్కడ బోగి, అక్కడి నుంచి వచ్చాయా అన్న విషయంపై స్పష్టం రాలేదు. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు ఆ అర్ధరాత్రి బోగి నుంచి దిగేవారు మాత్రం అక్కడ ఏదైతే బోగిలో ఏసీ కోచ్ దగ్గర నుంచి కొంత స్పార్క్ లాగా వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇది ఇంకా స్పష్టంగా మనం చెప్పలేము. ఏదేమైనప్పటికీ ఆ సమయంలో దాదాపుగా 2000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఒకటి నుంచి ఒక్కొక్క బోగిలో ఒక 70 నుంచి 72 మంది ఉన్నారు. మొత్తం చూసుకుంటే అక్కడ ట్రైన్ లో ఏదైతే ప్రమాదానికి గురైన 2 కోచ్లకు సంబంధించిన B1, M2 లో దాదాపు 180 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరందరూ సురక్షితంగా ఉన్నారు. ఇప్పటికే ఆర్టీవీ విషయంపై స్పష్టంగా సమాచారం ఇవ్వడం జరిగింది. విజయవాడకు చెందిన ఒక వృద్ధ ప్రయాణికులు మృతి చెందారు. అయితే అందరూ ఒకసారిగా యలమంచిలి రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకున్న వెంటనే అప్పటికే ఒక 5 నిమిషాల ముందే మంటలు వస్తున్నాయనే విషయంపై కొంత గందరగోళం నెలకొంది. అలాగే 12:30 దాటిన దశలో కొందరు నిద్రపోతున్నారు, మరి కొందరు కూడా ఏదైతే మొబైల్ చూసుకోవడం ఇట్లా ఉన్న వారందరూ కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారు. వారందరూ కూడా ట్రైన్ ఆగిన వెంటనే కిందకి దూకేయడం, దిగిపోవడం అట్లా జరిగింది. అయితే ఊహించిన విధంగా ఆ ఒక్క ప్రయాణికుడు మాత్రం ఉండిపోవడం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అధికారులు అయితే మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా దాన్ని వేరు చేసే ప్రయత్నంలో ఉండి ఆ విషయాన్ని కొంత మర్చిపోయారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకసారిగా మంటలు వ్యాపించడంతో అందరూ దిగిపోవడంతో ప్రయాణికులందరూ దిగిపోయారు, ఖాళీ అయిందన్న భావం కూడా నెలకొనడం వల్ల ఇలా రకంగా జరిగింది. నిజానికి రైలు యలమంచిలి స్టేషన్ కి చేరుకున్న వెంటనే అధికారులు అలాగే మిగతా బోగిల్లో ప్రయాణికులు కూడా అప్రమత్తం అయ్యారు. సామాన్లు తీయడం, వారు వ్యక్తిగతంగా కూడా కొందరు లోపలికి వెళ్లి బయటకు తీసినట్టు కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ రామచంద్రరావు 1 నుంచి 76 సీట్ నెంబర్ వరకు మాత్రమే B1 బోగిలో మీరు చెప్తున్నట్టుగా కొంత సేఫ్ గా ఉంది, వాళ్ళు సామాన్లతో బయటకు రాగలిగారు. సో మిగిలినవంతా కూడా వాళ్ళు కొంత ప్రాణాలతో బయటపడడం, తర్వాత చిన్న చిన్న గాయాలవడం అంతా ఓకే, కానీ విలువైనటువంటి సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయిందని చెప్తున్నారు. ఒక వ్యక్తి కూడా మరణించాడు, ఒక పెద్ద ఆయన మరణించాడు. ఈ సంఘటన పైన అక్కడ రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు, వారికి ఎటువంటి సహాయం చేశారు, వారు ఆల్టర్నేట్గా రూట్స్ ఏర్పాటు చేశారా, తర్వాత అక్కడ వాళ్ళ సామాగ్రికి సంబంధించి మేము విలువైనటువంటి సామాగ్రి కోల్పోయాం, దాంట్లో ఏదైనా ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, సర్టిఫికేట్స్ ఉండొచ్చు, ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏదైనా ఉండొచ్చు, వాటి గురించి అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ ప్రయాణికుల ఆవేదన ఏం కనబడుతోంది? వాస్తవానికి ఎక్కువగా సామాగ్రితోనే దిగిపోయారు. ఒకరిద్దరు మినహాయిస్తే ఎక్కువ సామాగ్రి మాత్రం ట్రైన్ దిగి ఒక 2-3 నిమిషాల్లోనే వ్యవహారం జరిగింది. అయితే ఎక్కువ మంది ఇతర సామాగ్రి మినహాయిస్తే పెద్ద విలువైన వస్తువులు కోల్పోయినట్టు ఇప్పుడున్న సమాచారం లేదు. ఎందుకంటే రాత్రి సంఘటన జరిగిన వెంటనే సురక్షితంగా బయటపడ్డామన్న భావంతోనే చాలా మంది ఉన్నారు. ఇది ఒక రకంగా ఒక ఘోర రైలు ప్రమాదం జరిగినట్టే మనం చెప్పుకోవచ్చు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాలు నష్టం జరగకపోవడంతో కొంత, అంటే ఒకరు మినహాయిస్తే ఎక్కువ మందికి ప్రాణాలు నష్టం జరగకపోవడంతో కొంత ప్రజలు ఒక ప్రమాదంలో కూడా కొంత ఉపశమనం భావంతో ఉన్నారు. ప్రధానంగా ఈ రైలు బోగీలు మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా, అలాగే రైల్వే స్టేషన్ నిప్పు అంటకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. మీరు తెలుసు, అనకాపల్లి, నక్కపల్లి, యలమంచిలి చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజిన్లను పెద్ద ఎత్తున తీసుకొచ్చి వెంటనే మంటలను అదుపు చేయడంతో ఒక తీవ్రత తగ్గింది. ప్రస్తుతానికైతే ఈ సామాగ్రి విషయంపై పెద్ద ప్రజల్లో, అంటే ప్రయాణికుల్లో ఆందోళన కనిపించట్లేదు. ఒక రకంగా ప్రమాదం నుంచి బయటపడ్డాం, ప్రాణాలకు కాపాడుకున్న భావంలోనే వారంతా ఉన్నారు. అయితే ఇంకా ఎవరైతే చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నం జరుగుతుంది. అతను పూర్తి వివరాలు, అంటే ప్రస్తుతానికి ఏదైతే డేటాలో ఉన్న అంశం బట్టి అతను పేరు, ఏజ్ ని గుర్తించడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. అయితే ప్రస్తుతానికి రైలు మంటలు అయితే అదుపులో పూర్తిగా వచ్చి రాత్రి 1 గంట నుంచి 2:30 గంటల మధ్యనే వాటిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బందిని అక్కడ చేరుకోవడం జరిగింది. అదే ఇతర ప్రాంతాల నుంచి కూడా తప్పించి ప్రమాదం ఎలాగ జరిగిందన్న విషయంపై నిర్ధారణ చేసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే అనకాపల్లి ఎస్పీ కూడా అక్కడ చేరుకున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ తీవ్ర ఒక హై టెన్షన్ నెలకొంది. సో సుమారు కొన్ని గంటలు పట్టింది అక్కడ మంటలు ఆర్పడానికి. 2 బోగీలు B1 అండ్ M2 2 బోగీలు కూడా ఈ సంఘటనలో పూర్తిగా కాలి బూడిదైపోయాయి. B1 బోగిలో ఉన్నటువంటి చంద్రశేఖర్ అనేటువంటి ఆ 70 ఏళ్ల పెద్ద ఆయన ఇప్పుడు ఈ సంఘటనలో మరణించినట్టు తెలుస్తుంది. మృతదేహాన్ని కూడా గుర్తించారు అధికారులు. సో ఈ సంఘటన పైన అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీస్ అధికారులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం.
train fire accident morning hours 12:45 AM మనకి ఇన్ఫర్మేషన్ ఇది అరుణాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు ఎర్నాకుళం వెళ్తుంది. మధ్యలోనే యలమంచిలిలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. ఎఫ్ఎస్ఎల్ టీమ్ని పిలవడం జరిగింది. 2 ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేస్తున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు అరుణాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది and that is on its way to Ernakulam. Remaining passengers, all the passengers are safe and healthy. వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జిఆర్పి ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది. దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు ఎర్నాకుళం. బట్ ప్రెజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాము దట్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం లేదు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాం. వన్ డెడ్ బాడీ అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ వరకు కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్. రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు సార్? ఇమీడియట్లీ ప్యానిక్ సిచ్యువేషన్ మొత్తం అంతా దట్టమైన పొగ ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ మార్నింగ్ అవర్స్ 12. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.